డైరెక్షన్ చేయకూడదు. ఇంతకుముందు డిఓపియే చేయాలి, డైరెక్షన్ వద్దు మనకి. ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం లాగ్ అనిపించింది. నేను వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ చూద్దాం అనుకున్నా. సెకండ్ పార్ట్ అయితే హైప్ బాగా చేసేస్తున్నాడు. బీజేపీ నాకు నచ్చింది కూడా, భయంకరంగా ఉంది. అదే దాని గురించే సూపర్. హాయ్ హలో గైస్, మాస్ మహారాజ్ రవితేజ మాస్ లుక్ తో యాక్ట్ చేసి రిలీజ్ అయిన మూవీ ఈగల్. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే, హీరో రవితేజ ఒక ఊర్లో ఉంటాడు. అది అతని సామ్రాజ్యం. దాన్ని తాకాలని చూసినా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా అతడు ఊరుకోడు. మ్యాప్స్ కి రీసెర్చ్ కి అందని విషయం ఒకటి ఉంది సార్, అక్కడ ఒకడు ఉంటాడు. సినిమా ఎట్టినదంటే మొత్తం అంత కొత్త టాలెంటే, కంటెంట్ లేదు సినిమాలో. కానీ సినిమాలో వాడు అంత కొత్తగా పెట్టాడు డైరెక్షన్ చేయకూడదు. ఇంతకుముందు డిఓపియే చేయాలి, డైరెక్షన్ వద్దు మనకి. సినిమా కంటెంట్ లేదు, అంత కొత్త థాట్స్తో వచ్చాడు, న్యూ థాట్స్తో వచ్చాడు సినిమాలో. సూపర్ గా ఉంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, మాస్ మహారాజ్. సూపర్ ఉంది, చాలా రవితేజ యాక్టింగ్ ఎలా పిక్స్ లో చేశాడు యాక్టింగ్ మాత్రం. సూపర్ సూపర్. సినిమా బాగుంది, సూపర్ ఉంది. సినిమా వేరే లెవెల్లో ఉంది. రవితేజ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. జై రవితేజ, జై రవి, రవి అన్నకి జై. అయితే ఆ ఊరు నుండి అతన్ని బయటకు తీసుకురావాలని చాలా మంది ప్రయత్నించి ఓడిపోతారు. అప్పటికే మధుబాల టీం రవితేజను బయటకు తీసుకురావడానికి స్ట్రింగ్ ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. ఇంతకు ఆ టీం రవితేజను పట్టుకున్నారా లేదా, అలానే రవితేజ అసలు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎందుకు మారాడు, అసలు రవితేజ లక్ష్యం ఏంటి అనేదే మిగతా స్టోరీ. విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. సినిమా మాత్రం సూపర్ ఉండాలి. అదిరిపోయింది సినిమా. ఇంతవరకు ఏది లేదు, ఇంతవరకు రవితేజ అట్టున్నది, మళ్ళీ సూపర్ ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా హీరో గురించి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ నాన్ లీనియర్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్ బాగానే ఉన్నా స్లోగా ముందుకు తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచగా, సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే సూపర్ అని చెప్పాలి. మెయిన్ గా లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్ సీన్స్ ని ఎమోషనల్ వేలో చూపించారు. పోస్ట్ క్రెడిట్ సీన్ తో ఈగల్ 2 ఉండబోతోంది అని అనౌన్స్ చేశారు. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే. ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం లాగ్ అనిపించింది. నేను వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ చూద్దాం అనుకున్నా. సెకండ్ పార్ట్ అయితే హైప్ బాగా చేసేస్తున్నాడు, సూపర్గా పెట్టినాడు. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని అందరినీ ఆపి మరీ ఎండింగ్ చూపించినాడు. సూపర్గా ఉంది. పార్ట్ యాక్టింగ్ రవితేజ గారి గురించి చెప్పాలా, తను వన్ మ్యాన్ షో తను అంటే డిఫరెంట్గా చూపించినారు. వార్ టైప్ కూడా, ఒక కేజీఎఫ్ ఆ టైప్లో లాస్ట్లో ఎండింగ్లో బాగా చాలా బాగా చూపించినారు. సీక్వెల్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, బాగుంటుంది. అది కూడా బాగుంది, నిజంగా బాగుంది. సినిమా అయితే సూపర్, చూడాలనిపిస్తుంది ఇంకోసారి కూడా. బాగుంది, ఫైట్ సీను, గన్ సీను మొత్తం బాగుంది. సాంగ్సే కొంచెం యావరేజ్గా ఉంది, మొత్తం బాగుంది. బీజిఎం నాకు నచ్చింది కూడా, భయంకరంగా ఉంది. అదే దాని గురించే ఆలోచిస్తున్నాం, ఇంకోసారి పోవడం కూడా ఆ బీజిఎం గురించే. బాగుంది, కొత్తగా ఉంది, చూడాలనిపిస్తుంది.
ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే హీరో రవితేజ ఈ మూవీలో సహదేవ వర్మ క్యారెక్టర్లు సూపర్ గా చేశాడు. మూవీ మొత్తాన్ని తన మాస్ క్యారెక్టర్ తో తీసుకెళ్లిపోయాడు. హీరోయిన్ గా యాక్ట్ చేసిన కావ్య టప్పర్ తనకిచ్చిన రోల్ కి న్యాయం చేసింది. సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్, మధుబాల, నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్ తదితరులు బాగానే యాక్ట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన కార్తిక్ ఘట్టమనేని స్టైలిష్ యాక్షన్ మూవీలా తెరకెక్కించాడు. ఇతని లాస్ట్ మూవీ సూర్య వర్సెస్ సూర్య ఒక యూనిట్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా ఈ మూవీని కూడా అలానే డైరెక్ట్ చేశాడనే చెప్పాలి. మరి మీలో ఎంతమంది ఈ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నారో కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అట్లా అనిపించేసింది. బాగుంది. సూపర్ హిట్ కొట్టాడు. అన్న ఏది మిస్ అయినా పర్లేదు, క్లైమాక్స్ సీన్ మాత్రం కొత్త చింపేశారు అన్న. మాస్ మహారాజా బాగుంది. పర్లేదు బాగుంది.